చిన్నప్పట్నుంచి యుద్ధాల గురించి వినడానికి చాలా ఇష్టపడేవాడు. అంకుల్ శ్రీకృష్ణుడు చెప్పే కబుర్లలో ఆయన ఎప్పుడూ లీనమైపోయేవాడు. ధైర్యం, ధర్మం ముఖ్యం అని కృష్ణుడు చెప్పే మాటలను మనసులో దాచుకునేవాడు. ఒకసారి అభితల్లి సుభద్రమ్మ నిద్రిస్తున్నప్పుడు తండ్రి అర్జునుడు ఆమెతో ఒక పెద్ద యుద్ధ పద్మవ్యూహం గురించి మాట్లాడుతున్నాడు. లోపల ఉన్న అభిమన్యుడికి ఆ మాటలు స్పష్టంగా వినిపించాయి. పద్మవ్యూహంలోకి ఎలా వెళ్లాలో అర్జునుడు చెప్పాడు. కాని బయటకు వచ్చే మార్గాన్ని చెప్పేలోపే సుభద్రమ్మకు నిద్రపట్టేసింది. అప్పటికీ అభిమన్యుడు గర్భంలోనే ఉన్నాడు. బయటికి వచ్చే మార్గం తెలియకపోయినా లోపలికి వెళ్లడం మాత్రం నేర్చుకున్నాడు. అభిమన్యుడు పెద్దయ్యాక తన తండ్రి అర్జునుడిలాగే మహాధనుర్విద్యా పారంగతుడయ్యాడు. అతని అస్త్రశస్త్రాల నైపుణ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. చిన్న వయసులోనే అతనికి అద్భుతమైన బలం, ధైర్యం వచ్చాయి. కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. కౌరవులు ఒక భయంకరమైన చక్రవ్యూహం అనే పద్మవ్యూహాన్ని నిర్మించారు. ఆ రోజు కృష్ణుడు, అర్జునుడు అక్కడ లేరు. దాని ఛేదించడం పాండవ సైన్యంలో ఎవరికీ సాధ్యం కాలేదు. నేను వెళ్తాను అన్నాడు 16 ఏళ్ల అభిమన్యుడు ధైర్యంగా. నాకు లోపలికి వెళ్లే మార్గం తెలుసు. సుభద్రమ్మ మనసు కలవరపడినా తన కొడుకు ధైర్యాన్ని చూసి గర్వపడింది. తను ఆశీర్వదించి పంపింది. అభిమన్యుడు సింహంలా గర్జించి తన రథాన్ని నేరుగా ఆ మహావ్యూహంలోకి దూకించాడు. అతనికి ఎదురుగా వచ్చిన ప్రతి సైనికుడిని, రథాన్ని, ఏనుగును చిన్నాభిన్నం చేశాడు. ఆ చక్రవ్యూహం మొదటి 7 పొరలను సులభంగా ఛేదించాడు. పెద్ద పెద్ద యోధులందరూ అభిమన్యుడి పరాక్రమాన్ని చూసి భయపడ్డారు. అతనికి అడ్డు తగలడానికి కర్ణుడు, అశ్వత్థామ వంటి మహావీరులు ప్రయత్నించారు. కాని అభిమన్యుడి ముందు ఎవరూ నిలబడలేకపోయారు. అభిమన్యుడు వ్యూహంలో 7 పొరలు దాటి చివరి పొరకు చేరుకున్నాడు. కాని బయటకు వచ్చే మార్గం అతనికి తెలియదు. అంతలో ధర్మం మరచిన కౌరవ వీరులు 7 కలిసి ఒంటరిగా ఉన్న అభిమన్యుడిపై ఏకకాలంలో దాడి చేశారు. అభిమన్యుడు చివరి శ్వాస వరకు వీరోచితంగా పోరాడాడు. అతని ధైర్యం, పరాక్రమం చిరస్మరణీయం. చరిత్రలో గొప్ప వీరుడిగా, దేవుడిచ్చిన శక్తిని సద్వినియోగం చేసుకున్న ధీరుడిగా అతను ఎప్పుడూ గుర్తుండిపోతాడు.